కొంచెం సైలెంట్ వీడియో సార్ కొంచెం పక్కనండి కొద్దిసేపు కొంచెం వెనకరా Silence, please. చేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, అలాగే కళాశాల కోశాధికారి విద్యాసాగర్ గారికి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ గారికి, అలాగే వేదిక మీద హాస్యమైన కృష్ణరామయ్య గారికి, ఇతర పెద్దలకు నమస్కారం. ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం ఎంతో నేర్పుతో చాకచక్యంతో 74-75 ఏళ్ల వయసులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో యాక్టివ్గా ఒక టీనేజ్ కుర్రోళ్ళలాగా పనిచేసి మనందరికీ ఎంతో ప్రేరణ స్ఫూర్తిని కలిగించారు. అదే స్ఫూర్తితో మా కళాశాలలో ఉన్న ఎన్ఎస్ఎస్ టీము అధ్యాపకులు కూడా ఆ స్ఫూర్తిగా తీసుకుని మా వంతు సహాయంగా ఒక ఉడతా భక్తితో సహాయం చేయాలన్న ఉద్దేశంతో కళాశాల విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల వెండర్స్ అందరం కలిసి మా వంతు సహాయంగా కొంత నిధులు సేకరించారు సార్. అది మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేయాలని తలచాము. ఈ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే ఇచ్చేసిన మీకు మరొకసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విక్రమసింహపురం యూనివర్సిటీ తరఫున అక్కడ వాళ్ళకి ఏదైనా వస్తు సహాయం చేయాలి లేదా బట్టలు అవి అందించాలన్న ఉద్దేశంతో మా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్, అలాగే బోత్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓస్, అలాగే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఇతర విద్యార్థులు కలిసి మంచి బట్టలు సేకరించడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు యూనివర్సిటీకి అందజేస్తాము. రేపు యూనివర్సిటీ నుంచి వెహికల్ ద్వారా అన్ని కళాశాల నుంచి వచ్చి తీసుకెళ్ళి నేరుగా వాళ్ళు అక్కడ బాధిత కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత మీరు అది కూడా ప్యాకేజ్ చేస్తే ఆ వెహికల్ కూడా యూనివర్సిటీకి బయలుదేరుతుంది. మరొకసారి ఈ కార్యక్రమానికి చేసిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే తమ వంతు సహాయం అందించిన విద్యార్థులకు, కళాశాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, తల్లిదండ్రులకి అందరికీ నేను ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి సహాయానికి 15,000 రూపాయలు విలువైన సమర్పిస్తున్నాను. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు వారం రోజులుగా విజయవాడ ప్రాంతంలో ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల తరఫున ఎంతో సేవ చేశారు. వారి అనుభవం కూడా ఈ సందర్భంగా పంచుకోవాల్సి కోరుతున్నాను. ముందుగా చెక్కుని మన కాలేజ్ తరఫున డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఎమ్మెల్యే గురువు గారికి సమర్పిస్తున్నాను. విద్యాసాగర్ గారికి, అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, అలాగే పిల్లలు చించరావు గారు, అర్జున్ గారు, ఇజ్రాయల్ గారు, కోటేశ్వరరావు గారు, ఏఆర్డబ్ల్యూ కళాశాల సిబ్బంది, టీచింగ్ స్టాఫ్, అలాగే విద్యార్థులను కూడా ఆశీస్సులు, పెద్దలందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్లకుండా అక్కడే కలెక్టర్ ఆఫీసులో బస్ చేసి అన్ని సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి
33 మంది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 33 మంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసి అక్కడికి ఒక 5 రోజులు వారం రోజులు అక్కడికి పంపించారు. మాకు కూడా డ్యూటీ చేశారు. అంటే ఎక్కడైతే గవర్నమెంట్ డ్యూటీ ఆఫీసర్స్ చేస్తారో మాకు కూడా ఒక డ్యూటీ చేసి మాకు ఒక ఐఏఎస్ ఆఫీసరు, 2 ఎంఆర్ఓలు, ఒక మున్సిపల్ కమిషనర్ ఇదంతా కమిటీ చేసి మొత్తం అక్కడికి వెళ్ళి చూసి పరిస్థితి ఏ విధంగా ఉందో మొత్తం కూడా చూసి తెలియజేయమని పంపించారు. మేము వెళ్ళాం. ఒక 6 రోజులు అక్కడే మకాం పెట్టి గూడూరు నుంచి దాదాపు 34 మంది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే గూడూరు నుంచి ఎంతోమంది దాతలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ వాళ్ళు కానివ్వండి, దాదాపు నాకు తెలిసి నేనైతే మొన్న 38 లక్షలు, ఒక 8 లక్షలు కలిపి 46 లక్షల రూపాయలు ఇచ్చాము. అట్లాగే ఇప్పుడు 1,47,00,000 అవుతుంది. ఇంకా కూడా చాలామంది ఫోన్ చేసి మీరు మీకు అందుబాటులో ఉంటే మీకు ఇస్తామని చెప్తున్నారు. దాదాపు మన నియోజకవర్గం నుంచి మీ అందరి సహకారంతో 50 లక్షల రూపాయలు మనం సీఎం సహాయ నిధికి ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం. అలాగే కళాశాల విద్యార్థులను స్పందించి మీ కళాశాల ద్వారా మా విద్యాసాగరరావు గారి ద్వారా ఈరోజు చెక్ ఇవ్వడం కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మీరు బట్టలు కూడా సేకరించాలని చెప్పి మన ప్రిన్సిపల్ గారు చెప్పారు. సంతోషమమ్మా. ఎన్ఎస్ఎస్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇది ఖచ్చితంగా మనందరం కూడా సాయం చేయాల్సినటువంటి సమయం. ఇందువల్ల ఆడపోతే కడుపు మండిపోతుంది. వాళ్ళు మొత్తం ఒక అంతస్తు మొత్తం మునిగిపోతే 2వ అంతస్తు వరకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. గుడ్లన్నీ కూడా తడిసిపోయాయి. వంట సామాగ్రి మొత్తం కూడా కొట్టుకెళ్ళింది. ఇక్కడ ఉన్న చిన్న కొంత డబ్బు దాచిపెట్టుకుంటే అది కూడా మొత్తం కొట్టుకుపోయింది. అటు చూసి వాళ్ళ పరిస్థితి చూస్తే మళ్ళీ బిడ్డల పుస్తకాలన్నీ కూడా మొత్తం తడిచిపోయేటువంటి పరిస్థితి. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు చూస్తే నిజంగా చాలా బాధ వేసింది. అయినప్పటికీ నా వంతు ఒక పౌరుడిగా, అట్లాగే నా గూడూరు ప్రజల సహాయ సహకారాలతో వాళ్ళకి రిలీఫ్ ఫండ్ సంబంధించిన చిక్కుతో సంబంధం లేకుండా మిగిలిన చీరలు కానీ, దుప్పట్లు కానివ్వండి, టవల్ కానివ్వండి, అలాగే అక్కడ మస్కిటో సంబంధించినటువంటి ఒక సెట్ కిట్ వాళ్ళకందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. అంటే గూడూరు పేరు కూడా నేను అక్కడ నిలబెట్టాను. బాగా చేశాను. మా ధర్మం ఈరోజు గూడూరులో ఉన్నటువంటి దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సమయం వచ్చినప్పుడు మేమంతా అండగా ఉంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచినందుకు మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలమ్మా. మీరు చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోలేము. అలాగే టీచర్స్, లెక్చర్స్ మీరు కూడా ధన్యవాదాలు తల్లి. అందరూ మంచి మనసుతో మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ శాలరీలో కొంత బాగా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకెవరైనా సరే దాతలు ఉంటే దయచేసి స్వచ్ఛందంగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఇవ్వాల్సిందిగా మీ అందరి ద్వారా నేను కూడా అందరినీ అభ్యర్థిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అది తీసే చెప్తున్నా. మాకు ఎవరున్నాడా? Dale.